2026 సంవత్సరంలో అధిక మాసం జ్యేష్ఠ మాసంలో వచ్చింది. ఈ అధిక మాసానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని చివరిదాకా చూడండి. వీడియో చివరిలో శ్రీకృష్ణ మంత్రం చెప్పాను. ఆ మంత్రాన్ని నెలంతా తప్పకుండా పఠించండి. 2026 సంవత్సరంలో మనకి 12 నెలలు కాదు 13 నెలలు ఉంటాయి. ఎందుకంటే ఒకటి అధిక మాసం. ఈ అధిక మాసంలో సూర్య సంక్రాంతి ఉండదుట. కాబట్టి అధిక మాసాన్ని అశుభకరంగా పరిగణిస్తారు. అధిక మాసం కూడా చాలా విశిష్టమైనదే. కాలగణన సూర్యుడు చంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుని ఆధారంగా లెక్కకట్టి కాలమానాన్ని సౌరమానం అని, చంద్రుడి ఆధారంగా లెక్క తీసుకొని లెక్క కట్టే కాలమానాన్ని చంద్రమానం అని అంటారు. చాంద్రమానంలో నెల అంటే 29.53 రోజులుగా పరిగణిస్తారు. దీని లెక్క ప్రకారం చాంద్రమానంలో సంవత్సరానికి 354 రోజులు ఉంటాయి. సౌరమానంలో అయితే ఏడాదికి 365 రోజులు ఉంటాయి. అంటే సౌరమానానికి మరియు చాంద్రమానానికి మధ్య సంవత్సరంలో 11 రోజులు తేడా ఉంటుంది. దీన్ని సరిచేయడానికి ప్రతి 32 నెలలకు ఒకసారి ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు. దీన్నే అధిక మాసం అంటారు. దీన్నే పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ అధిక మాసంలో పండుగలు, వ్రతాలు ఒక నెల ముందుకు జరుగుతాయి. అయితే ఈ ఏడాది అంటే 2026లో ఎలా అంటే జ్యేష్ఠ మాసంలో ఈ అధిక మాసం వచ్చింది. దీంతో కొన్ని పండుగల్లో మార్పులు వస్తాయి. అధిక మాసంలో సూర్య సంక్రాంతి సరిగ్గా ఉండదు. దీనివల్ల అధిక మాసాన్ని అశుభకరమైనదిగా పరిగణిస్తారు. మే 17వ తేదీ నుంచి ప్రారంభమై జూన్ 15వ తేదీ వరకు అధిక మాసం. ఈ అధిక మాసంలో శుభకార్యాలు అంటే వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనాలు, ప్రారంభోత్సవాలు వంటి శుభకార్యాలు ఆచరించడం అంత శుభం కాదని పండితులు చెప్తూ ఉంటారు. పితృకార్యాలు సైతం అధిక మాసంలో కాకుండా నిజమాసంలోనే జరపాలని చెప్తారు. కానీ ఈ అధిక మాసానికి తనదైన విశిష్టత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ మాసంలో శుభకార్యాలు చెయ్యరు. కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, దాన ధర్మాలకు చాలా శ్రేష్టమైనది. ఈ అధిక మాసం శ్రీ మహావిష్ణువుకు విశేషమైన మాసం. అందుకే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ మాసానికి పేరు శ్రీ మహావిష్ణువు ప్రసాదించాడని, ఈ అధిక మాసంలో చేపట్టే దైవ కార్యాలకు అనంతమైన ఫలాలు లభిస్తాయని వరం ఇచ్చాడని పురాణోక్తి. అధిక మాసం మహిమ గురించి శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తిని అడిగినప్పుడు, పురుషోత్తమ మాసంలో ఎవరైతే నదీ స్నానాలు, జపం, హోమం, దానం వంటివి ఆచరిస్తారో వారికి మిగిలిన సాధారణ మాసాల కన్నా అనేక రెట్లు ఫలితం ఉంటుందని శ్రీ మహావిష్ణువు చెప్పారట. అలాగే అధిక మాసంలో పుణ్యకర్మలు ఆచరించని వారి జీవితాల్లో కష్టాలు, నష్టాలు ఎదురవుతాయని చెప్పినట్లు పురాణ కథ ఉంది. ఈ అధిక మాసంలో వచ్చే శుక్లపక్షంలో కానీ, కృష్ణపక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి తిథులలో కనీసం పుణ్యకార్యాలు చేయాలని, ఇలా చేసిన వారికి అపారమైన పుణ్యఫలం కలుగుతుందని కూడా చెప్పినట్లు పురాణోక్తి. కాబట్టి అధిక మాసంలో దైవారాధనలు, పితృ ఆరాధన, పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా ఈ అధిక మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన, విష్ణు సహస్రనామం పఠించడం, ఏకాదశి ఉపవాసాలు ఆచరించడం, వ్రతాలు, దీక్షలు చేపట్టడం ఇలాంటివన్నీ కూడా రెట్టింపు ఫలితాలు ఇస్తాయి అని పెద్దవాళ్ళు చెప్తారు. ఇంతటి విశిష్టత కలిగి ఉన్న అధిక మాసాన్ని వృధాగా పోనివ్వకూడదు. యథాశక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టండి. ఉపవాసాలు, పూజలు, పితృకర్మలు ఏమి చేయలేము అనుకున్నవారు కనీసం ప్రతిరోజు పురుషోత్తముడైన శ్రీకృష్ణుడి మంత్రాన్ని చదువుకోండి. గోవర్ధనం ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోద్భవ ఈశానం గోవిందం గోపికా ప్రియం. ఈ శ్లోకం అధిక మాసం సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుండి 30 రోజుల పాటు చదువుకోండి. ప్రతిరోజు రోజుకి 33 సార్లు పారాయణ చేయాలి ఈ శ్లోకాన్ని.
పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు గోవుకు సంబంధించిన శ్లోకం. దీన్ని పఠించడం వల్ల అధిక మాస స్నానం, దానం, ప్రదక్షిణ, అభిషేకం, ఉపవాసం వల్ల వచ్చే ఫలితాలన్నీ కూడా వస్తాయి. ఈ శ్లోకం పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు గోవుకు సంబంధించిన శ్లోకం. అధిక మాసం ముగిసిన తర్వాత నిజ జ్యేష్ఠమాసం జూన్ 16 నుండి జూలై 13 వరకు నిజ జ్యేష్ఠమాసం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.